ఈ నెల 8వ తేదీన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ దేవాలయ తృతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ముదిరా సంఘం సభ్యులు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆలయంలో గణపతి పూజ, స్వస్తి వాచనం, మంటపారాధన, పెద్దమ్మ దేవికి మహాభిషేకంతో పాటు సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం అధ్యక్షులు మాడబోయిన రాజు, సంఘం సభ్యులు పర్స రవీందర్, దేవుని రాజు, జంగిటి మల్లయ్య, బాలనర్సయ్య పాల్గొన్నారు. మేము 3 సంవత్సరాలు అవుతుంది. దీంతో 3వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. పెద్దమ్మ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం ఇట్లే వార్షికోత్సవం చేసుకుంటాము. వచ్చే 4వది కూడా ఇట్లే బ్రహ్మాండంగా చేసుకుంటాం. అందరు సహకరించాలి. దీనికి కూడా బండ ప్రకాష్ అన్న, మన ఎమ్మెల్యే గారు కూడా వస్తుండ్రు. అందరూ ఊళ్ళో కూడా అందరూ మా కులం కానీ వేరే కులపోళ్ళు కానీ అందరు వచ్చి భోజనాలు కింద ఉంటాయి. ఇక్కడ భోజనం కింద స్వీకరించి అందరూ దేవుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. దుబ్బాక ఆలయంలో 8వ తారీఖు గురువారం రోజున మరి 3వ వార్షికోత్సవం జరపబడుతుంది. అందుకు అన్నదాన కార్యక్రమం మరియు కుంకుమార్చన, అలాగే భజనం మండలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి హోమం కాల్చడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందుకు మరి ముఖ్య అతిథులుగా శ్రీ బండ ప్రకాష్ శాసన మండలి వైస్ చైర్మన్ గారు చేస్తున్నారు. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. మన భక్తులందరూ మరి వచ్చి అన్నదానం ప్రసాదాలను స్వీకరించి మరి అందరూ అమ్మవారి ఆశీర్వాదానికి రావాలని కోరుచున్నాం. అలాగే మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుచున్నాం.